నమస్తే అవ్వలు, మంచిగా ఉన్నారవ్వా? మంచిగానే ఉన్నది. మంచిగా ఉన్నారా? పింఛన్ వస్తుందా? మాకు పింఛన్ లేదేం లేదయ్యా. ఎందుకమ్మా? ఫస్ట్ నుంచి వస్తలేదా? ఇప్పుడు మొత్తానికి వస్తలేదా? మొత్తానికి రా. మగనికి ఎంత వస్తుంది? 2000. 2000. తాతకు 2000 వస్తుంది, నీకు మాత్రం రాదు. ఇంట్లో ఒక్కళ్ళకి ఇస్తారేమో. ఏమో మరి. ఏమో 4000 వస్తలేవు ఇక తాతకు. 4000 వస్తలేవు. 4000 వస్తలేవా? వస్తలేవు. నీకెంత వస్తుందవా? 2000. 2000 వస్తాయా? కాలు ఇరిగిపోయింది. తాత లేడా? లేడు. చచ్చిపోయింది. ఒక్కదానివేనా? ఆహా, ఒకదాన్ని. ఒక్కదాన్ని. అవ్వా కొడుకులు ఉన్నారు తల్లి? కొడుకు చచ్చిపోయిండు. అవ్వా బిడ్డ ఒక్క కొడుకుంటే. ఆహా, ఒక్కడుకుంటే ఇప్పుడు ఇవ్వలేరు ఇక. ఇద్దరు మనవళ్ళు. మనవాళ్ళు చూసుకుంటారు మరి మంచిగా? మంచిగానే చూసుకున్నా. మంచిగా అన్నం పెడతారు వాళ్ళు, మంచి అన్నం పెడతారు నీకు. పింఛన్ వస్తాయా? వస్తాయి. దేనికి సరిపోతున్నాయా మరి పింఛన్? ఏడికెళ్ళి రోగాన్ని సరిపోతాయి. ఒకటి మీరు ఇస్తారయ్యా? సరిపోతలేవు. కాలు ఇరిగిపోయింది. వీడికి రాడున్నది. రాడున్నదవ్వా? మరి బతుకమ్మ చీరలు ఇచ్చిండ? బతుకమ్మ చీరలు ఇస్తారు. ఇచ్చిండ? నీకు ఇయ్యలే. ఇంకేలే అమ్మా? కేటీఆర్ ఇచ్చిండు కానీ ఈడు ఇయ్యనలేదు. కేసీఆర్ ఇచ్చిండు కానీ ఈడు ఇయ్యనలేదు. నీకు పింఛన్ వస్తుందవ్వా? వస్తుంది. ఎంత వస్తుందవ్వా? 2000. 2000 వస్తాయి. 4000 వస్తలేవు. మీరు తీర్థాయిలు ఇస్తారా ఇప్పుడు? మా తీసుకోవా? అయితే ఇప్పుడు బతుకమ్మ చీరలు ఇచ్చిందావా? ఇట్లా ఇస్తే ఇయ్యనలేదు. ఇయ్యలేదా? మరి ఇప్పుడు కరెంట్ వస్తుందా? కరెంట్ ఫ్రీ కరెంట్ జీరో బిల్లు వస్తుందా? ఒకటి వస్తుంది. ఓకే, ఇప్పుడు రైతు బంధు అట్లాంటివి పడతాయా మీకు? ఏం పడతలేవు. చేనులు ఉన్నాయవ్వా? ఉన్నాయి. ఎన్ని ఎకరాలు ఉంటుందవ్వా? ఎకరం ఉంటది. ఎకరం ఉంటది. రైతు బంధు పడుతుందా? పడతలేదు. మరి కేసీఆర్ ఉన్నప్పుడు పడ్డదా? కేసీఆర్ ఉన్నప్పుడు ఎంత పడ్డదవా? ఏమో ఎంత పడదు. మా పెద్ద మనిషికి ఆయన చచ్చిపోయింది. ఏం లేదు. ఇప్పుడు ఏం చేస్తుంటావు అక్క అవ్వ? ఇంటికానే ఉంటాయి. ఇంటికానే ఉంటావు. కొడుకులు ఏందరవ్వా? కొడుకులు లేరు. కొడుకులు నువ్వు ఒక్కదానివేనా? ఓకే, పింఛన్ సరిపోతుందా మరి? సరిపోతలేదు, అందుకే అడుగుతున్నాగా. ఒకసారి మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాగుందా, కేసీఆర్ ప్రభుత్వం మంచిగా ఉందా? కేసీఆర్ ప్రభుత్వమే మంచిగా ఉంది. కేసీఆర్ ప్రభుత్వం మంచిగా ఉంది అంటావు. రేవంత్ రెడ్డి ఫ్రీ బస్ పెట్టింది కదా అమ్మాయి. ఎందుకు అయ్యో ఫ్రీ బస్? మేము పోతాం. పోయేటోళ్ళకి లాభం ఉంది. మేము పోతున్నామా? మేము అసలే పోం, ఇంటికానే ఉంటాం. మాకేం లాభం? అంతేనా? 4000 ఇస్తున్నాను, మేమన్నా బతుకుతాం. 4000 ఇస్తే మంచిగా ఉంటుంది కదా? అవునవును. మాకేముంది? పోయేటోళ్ళు రోజు పోయేటోళ్ళు పిరిపాసు తొలుగు దొబ్బరాని మంది పోతారు. మేమెందుకు పోతాం? మేమేమిటి పోతాం? ఇంటికానే ఉంటాం. ఏదైనా ఊరికంటే పోతారు, ఎప్పుడన్నా ఒకసారి పోతారు అన్నట్టుగా. ఏనాడన్నా ఒకనాడు. నీ పేరేంటవ్వా? లక్ష్మమ్మ. లక్ష్మమ్మ.